బొల్లారం మున్సిపల్ కమిషనర్ గారు నమస్కారం. మేడం, మా బొల్లారంలో రోడ్డు పైప్ లైన్ వేస్తున్నారు కదా, చూడు ఎక్కడ పడితే అక్కడ గుంతలు వదిలేయడం వల్ల ఒక నిరుపేదవాడు నీళ్ళు ఎత్తుకుంటూ పోతూ దీనిలో పడిపోవడం వల్ల ఈ కాలు మొత్తం ఫ్రాక్చర్ అయింది. మీకు చూపిస్తాను చూడండి. भैया क्या हुआ? उसी दिन से नहीं जहाँ पे गिरा गड्ढे में. किधर? वही पास में. कैसा? पानी का कैन लेके आ रहा था मैं. हाँ. जैसे पत्थर था, तो ध्यान नहीं दिया, सलके नहीं वो गड्ढे में गिर गया मैं. हाँ. कैन था. हाँ. तो कैन छोड़ा ही नहीं मैंने. हाँ. कैन फूट जाएंगे तो मैं बोला उसको और पैसे देना पड़ेगा बोलते. हाँ. मैं छोड़ दिया वहीं पे. फिर उठा, फिर कैन उठाया तो ये यानी कि क्रैक मार दिया इधर. अच्छा, तो पूरा बाहर आ गया? नहीं, अंदर ही अंदर टूट गया. अच्छा. तो जो अगल बगल वाले सब लोग ने मेरे को लेके गए फिर दवाखाना. కమిషనర్ గారు మేడం నమస్కారం. చూశారు కదా, తుమ్మార నామ్ క్యా? బిట్టు యాదవ్. బిట్టు యాదవ్ అని రోజు కూలీ చేసుకునేవాడు. మన దగ్గర మంజర వాటర్ సమస్య ఉంది, లోకల్ వాటర్ సమస్య మీకు తెలిసిందే. మరి ఇతను నీళ్లు తెచ్చుకోవడం కోసం క్యాన్లో తీసుకొని వస్తుంటే ఆ పైప్ లైన్ వేసే ఆ గుంతలో పడిపోయాడు. ఆ లైన్ వేసినప్పుడు ఎప్పటికప్పుడు గుంత ఏ రోజుకి ఆ రోజు గుడిపేస్తే ఇలాంటి పేదవాళ్ళకి ఇబ్బందులు రాదు కదా మేడం. దయచేసి మీరు దృష్టికి తీసుకొస్తున్నాను. బొల్లారంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంతలు ఉన్నాయి. కోట్ల రూపాయల్లో ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి గుంతలలో అప్పటి వరకు టెంపరీగా మట్టి పోసినా అయిపోతుంది కదా మేడం. టెంపరీ మట్టి వస్తే ఎవరికి నష్టం కదా. ఎంతోమంది వాహనాలదారులు, 2 వీలర్ 4 వీలర్ ఎంతోమంది నష్టపోతున్నారు. ఆ గుంతల్లో పడి డ్యామేజ్ అయ్యి వాళ్ళు రోజు సంపాదించుకున్న డబ్బులన్నీ ఖాళీ బండ్ల రిపేర్లకు, మనుషుల రిపేర్లకు ఇట్లా పాపం కాలు. ఇప్పుడు ఇతనికి ఎవరు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు, బ్యాచులర్ బతుకు. ఈ కాలు ఇరిపోయింది. ఇప్పుడు ఇతనికి ఎవరు చూసుకుంటాడు కూడా దిక్కులేదు. ఇప్పుడు రోజు డ్యూటీకి వెళ్తే, కూలికి వెళ్తే కానీ ఇల్లు గడని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఇతను ఏం చేయాలి మేడం? దయచేసి ఎవరైతే మీరు కాంట్రాక్ట్ వ్యక్తికి మీరు అప్పయిపోయారో ఆ కాంట్రాక్ట్ వ్యక్తికి చెప్పండి, పని చేసుకోండి. చేసినాక ఎమ్మడే ఎక్కడికైనా గుంతలు ఉంటే ఇమీడియట్లీ మూడిపోయండి. ఆ నెలలు 2 నెలలు పెడుతున్నారు. ఆ గుంతలో పడి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, దెబ్బలు తాకుతున్నాయి, కాలు ఇరిపోతున్నాయి, కారు బైకులు డ్యామేజ్ అవుతున్నాయి. అన్నీ నష్టపరిహారం ఎవరిస్తారు మేడం? ఈ చిన్న నిర్లక్ష్యం వల్లే కదా, ఎవరైతే ఆ గుంతలు గూడిపోవడం వల్లే కదా ఎంత నష్టం జరుగుతుంది. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇలాంటి గుంతలు ఎక్కడున్నా ఇమీడియట్లీ గూడిపియండి. టెంపరీగా మట్టి వేపియండి. రోడ్ వేసేటప్పుడు వేయండి, పర్వాలేదు. కానీ గుంతలు లేకుండా ఎక్కడెక్కడ మెయిన్ రోడ్ మీద గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ గుంతలన్నీ మట్టితో గూడిపేస్తారని ఆశిస్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి ఏ సంఘటన ఏ పేదవాడికి జరగొద్దు అనేది నా ఉద్దేశం. దయచేసి మీరు పేదల పక్ష కమిషనర్ అయితే ఇమ్మీడియట్లీ ఈ వారం రోజుల్లో బొల్లారంలో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయి ఆ గుంతలన్నీ టెంపరీగా మట్టి ఓపించి ఎవరికి నష్టం జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాం.